హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇందులోకైతే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్స్ చేద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకొని మిక్స్ చేద్దాం. ఇందులోకైతే పసుపు, ఉప్పునేసి మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. కాలీఫ్లవర్స్ అయితే కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకైతే టమాటోస్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము. ఇందులోకైతే కారం, గరం మసాలా అలాగే ధనియా మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే వీటిని బాగా ఉడకనిద్దాము. ఒకసారి మూత ఓపెన్ చేసి మిక్స్ చేసి ఇందులోకైతే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మనం మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే బాగా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంత టేస్టీ అయిన కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.